హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, సుందరాకాండ 10వ భాగం మొదలు పెడదాం. ఇలా త్రిజట తన స్వప్నం గురించి రాక్షస స్త్రీలతో చెప్పింది. సీతాదేవి ఇలా పరిపరి విధాల విలపిస్తూ సర్వాత్మ భావంతో రాముల వారిని స్మరిస్తూ దుఃఖంతో కంపిస్తూ నోరు పెడుచుగట్టుకుపోగా బాగా పుష్పించిన అశోకవనం వద్దకు వెళ్ళింది. దుఃఖంతో పరితపిస్తున్న సీతామాత పరిపరి విధాల యోచించి పొడవైన తన జడను చేతపుచ్చుకుని ఈ జడతో ఉరివేసుకుని వెంటనే యమలోకానికి పోతాను అని నిర్ణయించుకుంది. అలా నిర్ణయించుకున్న సుకుమారి అయిన సీతాదేవి సింసుపా వృక్షాల కొమ్మను గట్టిగా పట్టుకుని నిలబడింది. తదుపరి రాముల వారిని లక్ష్మణుణ్ణి వంశం గురించి తలుచుకోసాగింది. అప్పుడు సీతామాత శోకాన్ని తొలగించి ధైర్యం కలిగించే లోక ప్రసిద్ధమైన గతంలో సత్ఫలితాలిచ్చినవైన కొన్ని శుభశకునాలు కనిపించాయి. ఎడమ కన్ను అదరటం, సీతాదేవి ఎడమ భుజం కూడా వెంటనే కంపించింది. సీతామాత ఎడమ తోడ చలిస్తూ రాముల వారు త్వరలో ఆమె ముందుకు రాబోతున్నారని సూచించింది. ఇలా వచ్చిన ఈ శుభశకునాల చేత తనకు శుభాలు కలగబోతున్నాయని గ్రహించిన సీతామాత ఎండిపోయిన విత్తనం వర్షం పడగానే అంకురించిన రీతిలో ఎంతో ఆనందించింది. శుభశకునాలు గోచరించడంతో పూజ్యురాలైన సీతామాత శోకం మాయమైపోయింది. అలసత్వం పోయి సంతోషంతో ఆమె ముఖాన వెలుగు వచ్చి మనసు వికాసం చెందగా ఆమె చంద్రోదయమైన శుక్లపక్ష రాత్రి వలె శోభిల్లింది. అశోక వృక్షం మీద ఎవరికీ కనపడకుండా కూర్చున్న పరాక్రమవంతుడైన హనుమంతుల వారు రాక్షస స్త్రీల బెదిరింపులను, సీతామాత సమాధానాన్ని, త్రిజట స్వప్న ఉదంతాన్ని యావత్ యథాతథంగా ఆలకించారు. ఏ సీతామాత నిమిత్తం లక్షలాది వానరులు అన్ని దిక్కులా వెతుకుతున్నారో ఆమెను నేను చూడగలిగాను. శత్రు బలాన్ని అంచనా కట్టడానికి రాముల వారి దూతగా వచ్చిన నేను ఎవరి దృష్టిలోనూ పడకుండా జాగ్రత్తగా గూఢచారిలా సంచరిస్తూ వచ్చాను. అప్రమత్తంగా ఇలా సంచరించినందుకు నేను సమస్త విషయాలను నేను పూర్తిగా అవగతం చేసుకోగలిగాను. రాక్షసుల శక్తి సామర్థ్య విశేషాలు, ఈ లంకా నగర అనుపానాలను, రాక్షసాధిపతి అయిన రావణుడి ప్రభావాన్ని, అతని వైఖరిని తెలుసుకున్నాను. పున్నమి చంద్రుణ్ణి పోలిన వదనం గల ఈ సీతామాత గతంలో ఎన్నడూ ఇంత దుఃఖాన్ని అనుభవించలేదు. దుఃఖాలతో కృంగిపోతున్న ఆమె కన్నీరుకు అంతమే లేనట్లుగా ఉన్నది. అటువంటి పరిస్థితిలో ఉన్న ఈమెను నేను ఓదార్చాలి. ఈ సీతామాతను ఓదార్చకుండానే నేను తిరిగి వెళ్ళిపోవడం తప్పక పొరపాటు అవడమే కాక అలా చేయటం ప్రమాదానికి దారి తీయవచ్చు. ఆమె దుఃఖాన్ని ఉపసంహరింప చేయకుండా నేను వెంటనే తిరిగి వెళ్ళిపోతే రాజపుత్రిక కీర్తిశాలైన ఈ సీతామాత తనకు రక్షణ ఉపాయం ఏది కానరాక ప్రాణత్యాగానికి పాల్పడవచ్చు. ఈ రాక్షసమోక సమక్షంలో ఆమెతో మాట్లాడటం కుదిరే పని కాదు. ఈ పని చేయటం ఎలా? గొప్ప క్లిష్టమైన పరిస్థితే వచ్చిందే. ఇంకా మిగిలి ఉన్న రాత్రి గడిచేలోపు, అంటే తెల్లవారేలోగా ఏదో విధంగా మాట్లాడి ఆమెను నేను ఓదార్చకపోతే ఆమె ప్రాణత్యాగం చేయటం తథ్యమనడంలో ఎటువంటి సందేహం లేదు. సీతాదేవి నుండి ఎలాంటి సందేశం తీసుకోకుండా త్వరపడి నేను తిరిగి వెళ్ళిపోతే రాములు వారు ఆగ్రహించి తక్షణమే తమ చూపులతో నన్ను దహించి వేయరా? నేను సీతాదేవిని శాంతపరచకుండా హడావుడిగా తిరిగి వెళ్ళిపోతే రాములు వారి సహాయార్థం సుగ్రీవుణ్ణి తీసుకువచ్చే లోపు సీతామాత ఇక్కడ ప్రాణత్యాగం చేసుకుంటే సైన్య సమేతంగా వచ్చిన రామసుగ్రీవుల రాక విఫలమవుతుంది కదా. కనుక నేను ఈ చెట్టు మీదనే నక్కి దాక్కుని రాక్షస స్త్రీల సమీపంలో లేనప్పుడు, లేదా వారు ఏమరిపాటులో ఉన్నప్పుడు అదును చూసి దుఃఖసాగరంలో మునిగి ఉన్న ఆ సీతామాతతో మాట్లాడి ఆమెను శాంతిపరచాలి. ప్రస్తుతం నేను సూక్ష్మ రూపం సంతరించుకుని ఉన్నాను. పైగా వానరుణ్ణి కనుక సరళమైన సామాన్య ప్రజలు మాట్లాడే భాషలో ఆమెతో నమ్రతతో మాట్లాడవలసి ఉంటుంది. నేను ద్విజులు మాట్లాడే భాషలో మాట్లాడితే ఒక వానరుడు ఇంత చక్కటి సంస్కృత భాషలో మాట్లాడటం సాధ్యమేనా అనే సందేహం ఆమెకు రావచ్చు. అంతేగాక నేను కామరూపం దాల్చి వచ్చిన రావణుడిని భావించి భయపడవచ్చు కదా. కాబట్టి అందరికీ అర్థమయ్యే సామాన్య భాషలో మాట్లాడటం సముచితంగా ఉంటుంది.
దోషరహితమైన ఆమెకు మనోధైర్యం చేకూర్చడానికి నాకంతకన్నా మార్గమేమీ స్ఫురించడం లేదు. ఇప్పటి వరకు రాక్షస మూక బెదిరింపులతో ఆమె ఎంతో భయపడి ఉంది. ఇప్పుడు నా వానర రూపాన్ని చూసి నా భాషను వినగానే ఆమె భయం రెట్టింపవడం ఖాయం. సీతామాత భయంతో కేకలు పెట్టగానే అత్యంత భయంకరమైన రాక్షస స్త్రీలు అప్రమత్తులై నానా రకాల ఆయుధాలు ధరించి సీతామాత చుట్టూ గుమ్మిగూడతారు. అలా గుమ్మిగూడిన వికృత ముఖాలు కలిగిన రాక్షస స్త్రీలు అన్ని వైపుల నుండి చుట్టుముట్టి నన్ను పట్టుకోవడానికి లేక గాయపరచడానికి, అది కాకపోతే చంపడానికి తమ సాయశక్తులా ప్రయత్నిస్తారు. అప్పుడు నేను వారికి పట్టుబడకుండా మహావృక్షాలు, చెట్టు కొమ్మలు, చెట్టు బోదెల మీదకు ఎగబాకుతూ ఒక కొమ్మ మీద నుండి మరొక కొమ్మ మీదకు గెంతుతూ పరిగెత్తుతూ ఉండడం చూసి వాళ్లకు భయం, సందేహం కలగవచ్చు. అటూ ఇటూ మహావేగంగా పరిగెడుతున్న నా మహాకాయాన్ని చూసి వికృతమైన మొహాలు కలిగిన రాక్షస స్త్రీలు గజ్జ గజ్జ వణికిపోతారు. అప్పుడు ఆ రాక్షస వీరులు శూలాలు, శక్తులు, ఖడ్గాలు, ఇతర ఆయుధాలు చేతబుచ్చుకుని చూపర్లకు భయం కలిగించే వేగంతో వచ్చి నన్ను ఎదుర్కొంటారు. ఈ విధంగా నన్ను చుట్టుముట్టి ఎదుర్కొన్న ఆ రాక్షస వీరులను మట్టుపెట్టే ప్రయత్నంలో ఒకవేళ నేను కనుక బాగా అలసిపోతే సముద్రాన్ని దాటి అవతల తీరానికి చేరుకోవడానికి సరిపడే శక్తి నాలో మిగిలి ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితి దాపురిస్తే సీతామాతకి రాముల వారి సందేశాన్ని అందించలేకపోయిన వాణ్ణి అవుతాను. హింసించడమే వ్యాపకంగా పెట్టుకున్న రాక్షసులు సీతామాతను అంతమొందించవచ్చు. జరిగే యుద్ధంలో నేను వారికి పట్టుబడవచ్చు లేదా మరణించవచ్చు. అలా జరిగిన పక్షంలో సీతాన్వేషణ కార్యంలో రాములు వారికి సహాయపడగల మరో వ్యక్తి ఎవరు ఎంత ఆలోచించినా నాకు కనపడడం లేదు. వేలాది రాక్షస వీరులున్న సైన్యాన్ని ఒక్కడినే ధ్వంసం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు నాకున్న మాట నిజమే గాని ఆ ఘోర యుద్ధానంతరం మహాసముద్రం అవతలి ఒడ్డుకు గడువు ముగిసే లోపుగా చేరటానికి తగిన శక్తి నాలో మిగిలి ఉంటుందో లేదో. యుద్ధంలో జయాపజయాలు అనిశ్చితాలు. అవి ఎవరిని వరిస్తాయో ఖచ్చితంగా చెప్పలేము. సంశయాత్మక కార్యంలో దిగటం నాకు సుతరామా ఇష్టం లేదు. 100కి 100 నెరవేరే పనులు కూడా వివేకహీనుడైన దోతచే దేశకాలాలకు ప్రతికూలంగా పరిణమించడం వలన సూర్యోదయంచే చీకటి పటాపంచులైన తీరులో అపజయాలు చెవిచూస్తారు. రామకార్యం చేడకుండా ఉండాలంటే ఇప్పుడు నేను ఏ తీరులో వ్యవహరించాలి? ఏ రకంగా ప్రవర్తిస్తే బుద్ధిహీనత ప్రాబల్యం వహించకుండా ఉంటుంది? నా సముద్ర లంఘనం వ్యర్థం కారాదంటే తక్షణం నేనేం చెయ్యాలి? ఇప్పుడు సీతామాత మనసు రాముల వారి అందే పూర్తిగా లగ్నమై ఉంది కనుక ఎటువంటి క్లిష్టమైన కార్యాన్నైనా అవలీలగా నెరవేర్చగల సమర్థుడు సీతామాత ఆరో ప్రాణమైన రాముల వారి గుణకీర్తనం ముందుగా చేస్తే ఆమె ఎటువంటి గందరగోళానికి భయానికి లోను కాదు. ఇక్ష్వాకు వంశంలో సర్వశ్రేష్ఠుడు సర్వజ్ఞుడైన రాముల వారికి సంబంధించిన సకల ఉదంతాలను మంగళప్రదమైన వాక్యాలతో ఆమెకు వినిపిస్తాను. ఈ విధంగా సీతామాతకి నా పట్ల పూర్తి విశ్వాసం కలిగేలా చేస్తాను. మహానుభావుడైన హనుమంతుల వారు అశోకవనం కొమ్మల మీద దాగి కూర్చుని జగన్నాథుడైన రాముల వారి భార్య సీతామాతను చూస్తూ అనేక విధాల యోచించి వ్యర్థం కానివి మధురమైనవైన వచనాలు ఇలా పలకసాగారు. సీతాదేవికి మాత్రమే వినిపించేటట్లు ఇలా మధురంగా పలకడం ఆరంభించారు. సుప్రసిద్ధమైన ఇక్ష్వాకు వంశంలో గొప్ప కీర్తి గడించిన పావనుడైన దశరథుడనే మహారాజు విరాజిల్లారు. ఆయన రథగజ తురగ పదాతి దళాలతో సమాన్వితమైన మహాసైన్యాన్ని సంతరించుకుని సాటిలేని కీర్తి ప్రతిష్టలతో తులతూగుతూ ఉండేవారు. ఆ దశరథ మహారాజు సగుణాలచే రాజ ఋషుల్లో శ్రేష్ఠుడిగా పేరు పొందారు. చక్రవర్తుల వంశజుడైనప్పటికీ తపస్సుచే ఋషీశ్వరులకు సాటైన వారు. బల సంపదలో దేవేంద్రుడికి సమానుడై భాషించారు. ఆ దశరథ మహారాజు అహింసావాది. ఆయన ఉదారుడు, అపర పరాక్రమవంతుడు. అంతేకాదు ఐశ్వర్య సంపన్నుడు, సంపద పెంపొందించడంలో దక్షుడు. ఇక్ష్వాక వంశంలో ఆణిముత్యం అనదగిన వారు. మహారాజు సకల రాజలక్షణ సంపన్నుడు. ఆయన ఐశ్వర్యం ఇంత అని అంచనా కట్టలేనిది. ఆయన రాజాదిరాజు. చతుస్సాగర పర్యంతమైన యావత్ భూమండలంలో వ్యాపి అయిన కీర్తి చంద్రికలు ఆయన సొంతం. తన పాలనలో ప్రజలను సుఖపెట్టారు, తాను సుఖపడ్డారు.
ఆ దశరథ మహారాజుకు పెద్ద కుమారుడైన రాముల వారంటే అత్యంత ప్రీతి. ఆ రాముల వారు చంద్రుని వలె ప్రసన్నమైన మొహం కలవారు. జ్ఞాననిధి, ధనుర్ధారులలో సర్వశ్రేష్ఠుడు, మహాత్ముడైన రాముల వారు సర్వధర్మాన్ని తూచా తప్పకుండా పాటించేవారు. ఆయన తన వారికే కాక సకల ప్రాణులకు సకల ధర్మాలకు రక్షకుడుగా విరాజిల్లుతున్నారు. పైగా ఆయనంటే శత్రువులకు సింహ స్వప్నం. వృద్ధులైన తండ్రి మాట నిలబెట్టడానికి ఆయన ఆజ్ఞను శిరసా వహిస్తూ మహనీయులైన రాముల వారు భార్యతోనూ తమ్ముడితోనూ కలిసి వనవాసం చేయటానికి అరణ్యాలకు వెళ్ళారు. అరణ్యంలో సంచరిస్తూ వేటాడే సమయంలో ఆ రాముల వారు తనకు తారసపడిన సురులను, కోరుకున్న రూపాలు ధరించేవారైన అనేక రాక్షసులను త్రుటిలో సంహరించారు. తన రాజ్యంలో వేలాది మంది రాక్షసులను, అజేయ పరాక్రమవంతులైన కర్దూషణులను ఒక్కరే వధించారనే వార్త విని రావణుడికి కట్టెలు తెంచుకునే కోపం వచ్చింది. దీంతో రావణుడు మాయలేడి రూపం దాల్చిన ఒక రాక్షసుడి సహాయంతో రాములు వారిని వంచించి సీతాదేవిని అపహరించారు. దోషరహితమైన సీతాదేవిని అన్వేషిస్తున్న రాముల వారికి ఈ అరణ్యంలో సుగ్రీవుడనే వానరుడితో చెలిమి కుదిరింది. ఆ తర్వాత శత్రు నగరాలను జయించేవారు మహాబలవంతులైన రాముల వారు వాలిని వధించి వానర రాజ్యాన్ని సుగ్రీవుడికి పట్టం కట్టారు. సుగ్రీవుడు ఆదేశం మేరకు ఇచ్చరూపం దాల్చగలిగిన వేల మంది వానర వీరులు ఆ సీతామాత కోసం అన్ని దిక్కుల్లోనూ తమ అన్వేషణని ప్రారంభించారు. సంపాతి అనే గ్రద్దరాజు సూచనల మేరకు విశాల నేత్రాలు గల సీతామాత కోసం నేను రెట్టింపు ఉత్సాహంతో, మనోవేగంతో 100 యోజనాల విస్తీర్ణమైన మహాసముద్రాన్ని దాటాను. రాముల వారి నుండి నేను విన్న సీతామాత రూపం, వర్చస్సు, శోభ తదితర శుభలక్షణాలను ఇప్పుడు ఈమెలో చూస్తున్నాను. ఈ విధంగా పలికిన వానర శ్రేష్ఠుడైన హనుమంతుల వారు ఊరుకున్నారు. ఆ కపివర్ణుడి పలుకులు విని సీతామాత ఆశ్చర్యపోయింది. ఆ సీతామాత కేశములచే కప్పబడిన తన ముఖాన్ని పైకెత్తి తమ దృష్టిని సింసుబా వృక్షం వైపు సారించింది. హనుమంతుల వారు పలుకులు విని ఆ మాటలు ఎక్కడి నుండి వస్తున్నాయని అనుకుని అన్ని దిక్కులా కలయచూసి రాముల వారిని మనసులో ధ్యానిస్తూ సీతామాత ఆనంద పరవశురాలయ్యింది. సీతామాత నలవంకల పైకి కిందికి నిశ్చితంగా పరీక్షించింది. అప్పుడు ఊహింపాలవి కాని వివేకం గలవాడు సుగ్రీవుడు సచివుడు ఉదయాద్రి మీద బాలభానువాలే ప్రకాశించేవారైన హనుమంతుల వారిని ఆమె చూసింది. కొమ్మల మధ్య దాగి తెల్లని వస్త్రం ధరించి మెరుపు తీగల సమూహం వలె పసుపు పచ్చని మేనిచాయి గల హనుమంతుల వారిని చూసి సీతాదేవి గాబరా పడింది. బాగా వికసించిన అశోక పుష్పాల వంటి శరీర కాంతితో, పుటం పెట్టిన బంగారు వన్య వంటి నేత్రాలతో, వినయంతో శోభిల్లుతూ ప్రియవచనాలు పలుకుతున్న హనుమంతుల వారిని ఆ అశోక వృక్షం మీద సీతామాత చూసింది. ఆ హనుమంతుల వారిని చూడగానే సీతామాత విస్తుపోయింది. ఆహా, ఈ వానర రూపం ఎంత భీతి గొలుపుతూ ఉందో! సమీపింప సాధ్యం కానిది గాను, కనీసం చూడటానికి సైతం సత్యం కానిది గాను ఉంది అనుకుంటూ మళ్ళీ ఆమె కలత చెంది దుఃఖించసాగింది. ఇక్కడితో సుందరాకాండ 10వ భాగం పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.